హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అండి, వసు తెలుగింటమ్మాయి. నేను ఈరోజు చామగడ్డలతో ఫ్రై అనేది చేస్తున్నాను. చూడండి మీరు కూడా. అవన్నీ బాగా కడిగి ఒక కుక్కర్ అనేది పెట్టుకున్నానండి. దాంట్లోకి మొత్తం వేసేస్తున్నాను కడిగేసి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ అనేది వేస్తున్నాను చూడండి. తర్వాత మూత పెట్టేసేయాలండి. ఒక విజిల్ వస్తే సరిపోతుంది దీనికైతే కూడా. ఒక విజిల్ వచ్చాక మీకు చూపిస్తాను చూడండి. మొత్తం అనేది ఇలా తీస్తే పొట్టు అంతా వెళ్ళిపోతుందో చూడండి. ఇలా ఉడికితే సరిపోతుందండి. తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత ఇవి చామగడ్డలు అనేది ఉడికినాయి కదా, ఇవి సన్నగా తరిగి తీసుకున్నాను. ఈ సైజులో ఉంటే సరిపోతుందండి మనకి. తర్వాత ఒక ప్యాన్ అనేది పెట్టుకున్నాను. అదంతా బాగా హీట్ అయ్యాక ఆయిల్ అనేది వేస్తాను చూడండి మీరు కూడా. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి దీనికైతే ఫ్రైకి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ కూడా ఉంటుంది. ఆయిల్ అంతా బాగా హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర అనేది వేస్తాను చూడండి. అవి కొంచెం బాగా వేగాక పచ్చిమిర్చి అనేది వేస్తున్నాను. తర్వాత కరివేపాకు అనేది వేస్తున్నాను. ఇది ఆయిల్ అనేది కొంచెం బాగా వేగాక ఆనియన్స్ అనేది వేస్తాను చూడండి. బాగా వేగాయి కదా. తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను చూడండి. బాగా కలపాలండి ఒకసారి. గోల్డెన్ ఫ్రైలో వచ్చేంత వరకు కలపాలండి. తర్వాత కొంచెం పసుపు అనేది వేస్తున్నాను. తర్వాత సాల్ట్ అనేది వేస్తున్నాను. మనకు తగినట్టు వేసుకోవాలండి చూసుకొని. మళ్ళీ మరొకసారి బాగా కలపాలి. ఇది పసుపు, సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే తొందరగా ఆనియన్స్ అనేది ఆయిల్లో అనేది మగ్గిపోతాయి బాగా. చూడండి మొత్తం ఇలా అయిపోయాక ఈ టైంలో మనం ఇవి చామగడ్డలు అనేది తరిగి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేస్తున్నాను చూడండి. మళ్ళీ మరొకసారి అనేది బాగా ఆయిల్ అనేది బాగా కలపాలి. నాకు ఈ ఫ్రై అనేది చేయడానికి 20 మినిట్స్ అలా పట్టిందండి బాగా. ఒకసారి అలానే బాగా కలిపి వదిలేస్తున్నానండి నేను అలానే. ఒక 15 మినిట్స్ తర్వాత చూపిస్తాను చూడండి. ఇలా అడుగు అంటిపోకుండా మళ్ళీ ఒకసారి కలపాలి. ఇలా బాగా కలుపుకుంటూ అలా వేపుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తాను చూడండి. ఒక 3/4% అలా ఉడికిందండి. ఇంకా తర్వాత నేను కారం అనేది వేస్తున్నాను చూడండి. కారం వేసాక మళ్ళీ కలపాలండి అడుగు అంటిపోకోకుండా. అలా బాగా కలపాలండి ఒకసారి. కలిపాక దీంట్లోకి ధనియాల పొడి అనేది వేస్తున్నానండి. ధనియాల పొడి టేస్ట్ కోసము. మళ్ళీ బాగా కలపాలండి ఒకసారి. ఇలా బాగా కలిపాక కొత్తిమీర అనేది కడిగి తీసుకున్నానండి నేను లాస్ట్లో వేద్దామనేసి. చూడండి కొత్తిమీర అనేది వేస్తున్నాను. అంతే అండి, సింపుల్గా చేసుకోవచ్చు. మీరు ఎలా చేసుకుంటారో అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వసు తెలుగింటమ్మాయి ఛానలు. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ మరొక రెసిపీతో అనేది కలుద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి అందరికీ.